సో హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఇప్పుడు అంటే కొంతమంది మనం బయట కూర్చున్నాం అందరు అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అంటే బీసీ క్యాస్టులు మన ఇండియాలో అంటే ఎక్కడ లేవు, ఇండియాలోనే ఉన్నాయి మెయిన్గా క్యాస్టులు ఉన్నాయి. సరే క్యాస్టులు వచ్చినాయి కానీ అంటే ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో ఇది నడుస్తుంది. అంటే ఈ వీళ్ళు ఇక్కడ రావద్దు, ఈ క్యాస్ట్ వాళ్ళు ఇక్కడ రావద్దు, ఎస్సీ వాళ్ళు అన్టచబిలిటీ పీపుల్స్. ఇంకోటి ఏంటంటే ఎస్సీ వాళ్ళకి రూములు లేవు. ఇంకోటి ఏంది ఇంకా ఏంది అంటే ఇప్పటికి నడుస్తుంది ఇట్లా అంటే వీళ్ళు అన్టచబిలిటీ పీపుల్స్. ఇప్పటికి నేను చూస్తున్నా బయట బోర్డులు చూస్తున్నా కొన్ని రూమ్స్లలో కొన్ని ఉంటాయి కదా, బిల్డింగ్లలో ఉంటాయి కదా, ఎస్సీ వాళ్ళకు అనుమతి లేదు ఇక్కడ, ఎస్సీ వాళ్ళకు రూములు లేవు ఇక్కడ. ఇంకోటి ఏంది అని ఇట్లా బోర్డులు చూస్తున్నా అంటే అన్టచబిలిటీ ఇంకా ఉందంటే వాళ్ళ అర్థం. అట్లా అన్టచబిలిటీ ఎవరైనా చూసారు అనుకో, క్యాస్ట్ ఏందని, మీ క్యాస్ట్ ఏంది, మీదేంది, మీరు ఇట్లా అని ఒక అవమానం చేసి మాట్లాడిననుకో, మీరు తక్కువ, మీరు ఎక్కువ, మీరు రిచ్ పీపుల్స్, మీరు పూర్ పీపుల్స్, మేము రిచ్ అనే ఎవరైనా అవమానం ఇస్తే చాలు, వాడిని చెంపకడి కూడా వీగాలి ఫస్ట్ అసలు మీరు. లేకుంటే నన్ను సంప్రదించండి, నేను పక్క దానికోసం పోరాడతాను. మీరు ఎవరైనా అవమానం పాల్పడితే, అన్టచబిలిటీ ఇంకోటి అన్ఈక్వాలిటీ చూస్తే నాకు మీరు కాంటాక్ట్ కానీ నేను పక్క దానికోసం పోరాడతాను. అందరూ సమానమే అండి, అన్ని క్యాస్టులు సమానమే. క్యాస్టులు ఉండొచ్చు, ఇప్పుడు క్యాస్టులు వచ్చినాయి అయిపోయినాయి, ఉండొచ్చు క్యాస్టులు. వాడు ఎస్సీ, వాడు ఒకడు బీసీ, ఒకడు రెడ్డీస్, ఇంకోడు వేరే సంథింగ్ ఏదో ఉండొచ్చు, బాపనోళ్ళు ఉండొచ్చు. కానీ క్యాస్టులు ఎన్నైనా సరే మనుషులు ఒకటే అండి, మనుషులు ఒకటే. సో నేను ఇప్పుడు వీళ్ళు ఇట్లా పెట్టేటోళ్ళు, ఇట్లా ఎస్సీలను తక్కువ ఏజ్ చూసేటోళ్ళను వీళ్ళు కడుపుకు అన్నం తింటలేరా? ఆ కడుపుకు అన్నం పండించేది ఎవరు? మేమే కదా, మనుషులే కదా. ఈ ఎస్సీలు, ఈ బీసీలు వాళ్ళే కదా పనిచేసేది. అంటే అట్లా అన్టచబిలిటీ అని అట్లా కొందరు ఈ క్యాస్ట్ అంటే మీ తక్కువ కులం, ఎక్కువ కులం, మాది ఎక్కువ కులం అని చూపిస్తారు. అట్లా ఎవరైనా చూపిస్తే ఎప్పటి నుంచి తక్కువ కులం, ఎక్కువ కులం, ఇంకోటి మీరు లేనోళ్ళు, మేము ఉన్నోళ్ళం అట్లా చూపిస్తే మీరన్నా కొట్టండి, లేకుంటే నన్ను సంప్రదించండి. పక్కా నేను వాళ్ళని పోరాడతా, వాంది పలగొట్టేదాకా నేను ఊరుకోను నేను అసలు ఇంకా. సో నేను చెప్పేది ఏంటంటే ఈక్వాలిటీ, అందరిని ఈక్వల్గా చూడాలి. ఇంకోటి ఏంది, ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది అంటే క్యాస్ట్ సిస్టమ్ అవమానించొద్దు ఎవరిని. ప్రతి ఒక్కరికి మానవత్వం ఉంటుంది, ప్రతి ఒక్కరికి హృదయం ఉంటుంది. సో ఎప్పుడు మనం అట్లా అవమానించవద్దు. అట్లా ఎవరన్నా అవమానిస్తే ఇప్పటి నుంచి ప్లీజ్ కాంటాక్ట్ కాండి. ఎవరికన్నా అన్యాయాలు జరిగినా, ఎవరైనా తప్పు జరిగినా సరే, ఏమైనా వాళ్ళు తప్పు చేయకుండా సరే, నేను తప్పు చేసిన, అన్యాయం జరిగితే నాకు కాంటాక్ట్ కావండి. నేను పక్క వాళ్ళ కోసం పోరాడతా, 100% వాళ్ళకి ముందుంటాను నేను, బయట స్కూళ్ళల్లో లేకుంటే ఎక్కడైనా సరే. సో క్యాస్ట్ సిస్టమ్ పోవాలి, ఇది క్యాస్ట్ అని అవమానించవద్దు. ఇంకోటి ఈక్వాలిటీ ఉండాలి. ఇంకోటి ప్రాబ్లమ్స్ వస్తే నాకు కాంటాక్ట్ కావండి. థ్యాంక్ యూ.